హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన కస్టర్డ్ అంటారు కదండి, డ్రై ఫ్రూట్స్తో చేసే కస్టర్డ్. అది మనం ఓన్లీ ఒక్క యాపిల్తో, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే ఆరోగ్యకరమైన గింజలతో మీకు కస్టర్డ్ పౌడర్ తయారు చేసి, దానితో మనం ఒక్క యాపిల్ని ఉపయోగించి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కస్టర్డ్ మీకు తయారు చేసి చూపిస్తానండి. దీనికి మనం కస్టర్డ్ పౌడర్ అక్కర్లేదండి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని రకాలు వేసుకోకుండా చక్కగా బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, చియా సీడ్స్ వేసుకుని ఒక యాపిల్ ఉంటే, ఒక గ్లాస్ పాలు ఉంటే మనకి ఎంతో రుచికరమైన కస్టర్డ్ మనకి తయారైపోతుందండి. మనం కస్టర్డ్ పౌడర్ తెచ్చి అలాగే 5-6 రకాల ఫ్రూట్స్తో చేసుకుంటే కష్టంగా అనిపించి మనం తయారు చేసుకోవడం అసలు చేసేస్తామండి. అలా కాకుండా ఒక యాపిల్తో, ఒక గ్లాస్ పాలతో మీకు ఈరోజు ఈ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో, అది పేస్ట్లా తయారు చేసుకోవడం, మనం దాన్ని పాలల్లో యాడ్ చేసుకుని ఏ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన కస్టర్డ్ తయారవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. మొదట మనం యాపిల్ని చక్కగా ఒక్క యాపిల్ని ఇలా సన్నటి ముక్కలు తరుక్కుని ఉంచుకోవాలండి. అలాగే ఇలాచీ ఒక 2, దాల్చిన చెక్క పీసులులాగా కొద్దిగా, దీనిలో ఎలాచీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. 5-6 ఎలాచీ వేసుకుంటే మనకి ఎంతో ఫ్లేవర్గా ఉండి చక్కటి గుమగుమలాడే వాసనతో కస్టర్డ్ రెడీ అవుతుందండి. దీనిని మనం పిల్లలకి చక్కగా ఈ సీజన్లో వారానికి 2 సార్లు పెద్దలకైనా పిల్లలకైనా ఇస్తే అస్సలు రొంప, దగ్గు, జ్వరాలు అస్సలు రావండి. ఇది నేను ఎందుకంటే అంత ఘంటాపదంగా చెప్తున్నానో, ఎలాచీ వాడతాము, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు ఉపయోగిస్తాము. మన డ్రై ఫ్రూట్స్ని కూడా ఎంతో బలవర్ధకరమైన ఆహారం కదండి. అందుకని వీటిలన్నీ ఉపయోగించడం వలన, ఈ సీజన్లో తాగడం వలన మనకి చక్కగా జ్వరం కానీ, రొంప కానీ, దగ్గు కానీ రాకుండా ఉండి, మనం ఇప్పుడు బాగా విపరీతమైన జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు. అందుకని చక్కగా ఈ కస్టర్డ్ తయారు చేసుకుని చక్కగా తాగి ఆరోగ్యంగా మనం ఉండొచ్చని నేను ఎంతో ఇదిగా దీని గురించి చెప్తున్నాను. ఇలా అన్నీ మనం తయారు చేసుకుంటే, ఎప్పుడు చెప్తాను కదండి చిటికలో ఏదైనా తయారు చేసుకోవడం అని, చక్కగా చిటికలో రెడీ అయిపోతుందండి. మనం చక్కగా గ్లాస్ పాలు, అలాగే ఒక యాపిల్ని సన్నగా తరుక్కున్న ముక్కలు, ఒక 3 స్పూన్ల పంచదార అయితే సరిపోతుందండి. పిల్లలకైతే పంచదార కానీ పటిక బెల్లం పొడి కానీ వేయచ్చు. పెద్దవాళ్ళకైనా కూడా పటిక బెల్లం కానీ పంచదార పొడి కానీ ఉపయోగించవచ్చు. చక్కగా మనం ఈ పాలని మొదట ఒక గ్లాస్ పాలని బాగా మరిగించుకుని దానిలో ఏ విధంగా ఇవన్నీ చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం జార్లో, మనం చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే సన్ఫ్లవరు, పంప్కిన్ సీడ్స్ రాత్రైనా నానబెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు ఒక అరగంట ముందైనా నానబెట్టుకోవచ్చు. వాటిల్ని మనం ఈ విధంగా ఒక జార్లో వేసుకుని, దాల్చిన చెక్క, లవంగాలు 2, అలాగే ఒక 5-6 ఎలాచీ చేర్చుకుంటే చక్కగా సువాసనగా మనకి కస్టర్డ్ పౌడర్ తయారవుతుందండి. అలాగే దీనిలో యాపిల్ ముక్కలు చేర్చుకున్నప్పుడు ఎక్కువగా కిస్మిస్ని చేర్చుకుంటే చక్కగా అవి తగులుతూ రుచి చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా చిక్కటి పాలని, మా గేదె పాలండి చాలా చిక్కగా ఉంటాయండి. దానిలో వెన్న వస్తుందండి. ఎంత మేగడ వస్తుందో ఆ మేగడని నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఈసారి ఆ మేగడతో నేను
నెయ్యి తయారు చేయడం ఎలాగో కూడా మీకు చూపిస్తాను. చక్కగా ఈ విధంగా పాలని మనం చక్కగా ఇలా మరగబెట్టుకుని, మనం కస్టర్డ్ పౌడర్ అని చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్, ఎలాచి, దాల్చిన చెక్క, లవంగం వేసి గ్రైండ్ చేసుకున్న చాలా మెత్తగా తయారు చేసుకోవాలండి. ఆ పొడిని కొద్దిగా వాటర్ చేర్చుకుని మనం మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలాగా ఈ పాలు మరుగుతున్నప్పుడు చక్కగా ఒక అరకప్పు, ఒక 3 స్పూన్ల పంచదారని మనం ఈ పాలల్లో చేర్చుకోవాలి. అలా చేర్చుకున్నప్పుడు కొంచెం ఇలాగా డ్రై ఫ్రూట్స్లో పేస్ట్లో మనం జీడిపప్పు వేసుకున్న, విడిగా ఇంకొద్దిగా జీడిపప్పు వేసుకుని ఎక్కువగా కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా దీంట్లో యాపిల్ ముక్కలను కూడా ఇలా చేర్చుకోవాలి. చూడండి, ఒక్క యాపిల్ ఉన్నా కూడా మనం ఇలాగా ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ తయారు చేసేసుకోవచ్చండి. ఇదే ఎంత బాగుందో అని మీరే అంటారు మీరు తయారు చేసుకుంటే. ఒక్కసారి మీరు తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్లో చక్కగా నాకు తెలియచెప్పండి. మీ అమూల్యమైన కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చక్కగా ఈ విధంగా కొంచెం వేడివేడిగా అయినా తాగేవచ్చు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ ఉంచుకుంటే చక్కగా కూలింగ్ అవుతాయండి. అలాగైనా కస్టర్డ్ మనం ఇదిగోండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కస్టర్డ్. ఈ విధంగా మనం కస్టర్డ్ పౌడర్ లేకుండా మన ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్, ఆరోగ్యకరమైన గింజలతో మనం ఈ విధంగా కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న కస్టర్డ్ మీకు నచ్చిందండి? నచ్చితే కనుక నాకు కామెంట్స్లో తెలియచెప్పండి. చక్కగా ఇలా మనం గాజు బౌల్లో వేసుకుని తాగాలనుకుంటే వెంటనే తాగేవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలింగ్ అయ్యాక తాగొచ్చండి. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎంతో ఆరోగ్యం చేకూరుస్తుందండి. పటిక బెల్లం వేయమన్నాను కదా, పటిక బెల్లం లేకపోతే బెల్లం కూడా చేర్చుకోవచ్చండి. ఇలా తయారైన కస్టర్డ్ మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. రుచికి రుచి, ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ కస్టర్డ్ మీరు కూడా ఈ సీజన్లో తయారు చేసుకున్నాక ఎలా వచ్చిందో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.